అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాం. ఎందుకు అనే విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ నచ్చిందనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ, ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటూ, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి అన్ని రకాలుగా అపజయాలే కనపడుతున్నది. ఏది మాట్లాడినా కానీ ఇబ్బందే అన్నట్లుగా ఉంటుంది. ఏది మాట్లాడకుండా ఉన్న ఇబ్బందే, ఏదన్నా మాట్లాడినా ఇబ్బందే. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడుతూ, జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ రాశి వారు స్త్రీలు ముఖ్యంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే ఆస్కారం కనపడుతుంది. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని అపజయాలే కాబట్టి ఆదిత్యాది నవగ్రహ స్తోత్రములు చదువుకుంటూ ఉండడం మంచిది. వీలుంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి జాతకరీత్యా ఇంకా ఏది ఇబ్బంది పెడుతుందో గ్రహం చూసుకొని దానికి సంబంధించి జపములు అవి చేసుకోవడం ఉత్తమము. మీరు ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ కుంభరాశి వారు నిండు కుండలాగా కనపడుతూ ఉంటారే తప్ప వీరిలో మొత్తం కూడా వెలితిగానే ఉంటుంది. బయటికి మంచిగా కనపడ్డా లోపల మనోవేదనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనసు స్థిమితం చేసుకోండి, చంద్రుడికి నమస్కారం చేసుకోండి, తద్వారా మనసు స్థిమితపడే ఆస్కారం కనబడుతుంది. మీరు ప్రతిదీ కూడా పట్టించుకుంటూ ఉండాల్సి వస్తుంది. అట్లని పట్టించుకోకుండా ఉంటే ఇబ్బంది, పట్టించుకుంటే కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు కలిసి కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా
ఈ రాశి వారి భార్యకి కొంత అనారోగ్య సమస్య కనబడుతూ ఉంది. కాస్త జాగ్రత్త వహించండి. ఈ రాశిలో స్త్రీలు ఎవరికైనా భార్య అయి ఉంటే వారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. స్త్రీలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళుతూ ఉండండి. ఎటు తిరిగినా ఆదిత్యాది నవగ్రహాలకి ప్రదక్షిణ నమస్కారములు చేసుకుంటూ ఈ రాశి వారు నరసింహ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ ఉండండి. నరసింహస్వామి ఆరాధన మరి ఎందుకు అంటే శత్రు భయం ఎక్కువగా ఉంది. శత్రువుల నుంచి అనేక రకాల భయాలు కలిగే ఆస్కారం ఉంది. ఈ యొక్క ఆగస్టే కాదు, సెప్టెంబర్ తర్వాత కూడా ఈ విధంగానే ఉంది, గుర్తుపెట్టుకోండి. ముందే చెప్తున్నాను, ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా కనపడుతుంది. కాబట్టి నరసింహస్వామి వారి ఆరాధన, నరసింహస్వామి వారి ఆరాధన చేసేటువంటి వారి సాన్నిధ్యము కూడా మీకు మంచిదే. అలా నరసింహస్వామి పూజ చేసేటువంటి వారు అర్చకులు కావచ్చు, లేదా ఉపాసకులు ఎవరైనా ఉంటే వారు కావచ్చు. దేవాలయంలో అర్చకులు వేరు, నరసింహస్వామి దేవాలయంలో అర్చకులు వేరు, నరసింహస్వామి ఉపాసన చేసేవారు వేరు, గుర్తుపెట్టుకోండి. అటువంటి వారిని సంప్రదిస్తూ ఉపాసన చేస్తున్నటువంటి వారి సాన్నిధ్యాన్ని తీసుకుని వారి చేతి నుంచి తీర్థం తీసుకున్నట్లయితే, మీరు కూడా నరసింహస్వామికి ప్రదక్షిణ నమస్కారములు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా శత్రు భయం నుంచి కాస్త బయటపడే ఆస్కారం కనబడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో అన్ని రంగాలటువంటి వారు కూడాను భయాందోళనకు గురయ్యేది కనబడుతుంది. కాబట్టి అటువంటి భయాందోళనలో నుంచి బయటపడేది మీరు ప్రయత్నాలు చేసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, వ్యవసాయ, చేతి వృత్తులు, అన్ని రంగాల వారికి ఈ యొక్క నెల గట్టు కాలం అనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క నెల విడదీసి ఒక్కొక్క వృత్తి గురించి విడదీసి చెప్పవలసిన పని లేదు వీరికి. అన్ని రంగాల వారికి కూడా ఇబ్బందికరమే. ఆచితూచి వ్యవహరించండి. మా వారి అనుగ్రహాన్ని ఎక్కువగా పెంపొందించుకోండి. శత్రు భయం నుంచి బయటపడండి. శత్రు నాశనాన్ని, అంటే ఇక్కడ శత్రువులు అంటే అంతర్శత్రువు, మనలో ఉన్న కామక్రోధ లోభమోహములు కూడా మనం అతిగా మమకారాన్ని చూపించినా కానీ అది ఇబ్బందికరమే, అతిగా కోపాన్ని చూపించినా ఇబ్బందికరమే. ఇవి కూడా శత్రువులే, గుర్తుపెట్టుకోండి. బయట శత్రువులే కాదు, లోపల శత్రువులు కూడా మిమ్మల్ని కుంగదీసే ఆస్కారం కనబడుతుంది. వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. తర్వాత బయట శత్రువులు కూడా మీరు చేస్తున్నది కాస్త మంచిగా కనపడితే దాన్ని ఎట్లా దెబ్బతీయాలి అనే దానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా మీరు కాస్త జాగ్రత్త వహిస్తూ, అంటే ఈ రాశి వారు మొత్తంగా కూడా జాగ్రత్త వ్యవహరిస్తూ జాగ్రత్త పడుతూనే ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడా అజాగ్రత్తని చూపించవద్దు. అలా జాగ్రత్తగా వెళ్తూ నరసింహస్వామి అనుగ్రహాన్ని సంపాదించుకుంటూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా, మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది, చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాగాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరం. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, ద్వాదశ రాశుల వారందరికీ కూడా
మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.